ఈ రోజు మన టాపిక్ ఏంటంటే ప్రెగ్నెంట్ లేడీస్ ముఖ్యంగా తినకూడని పదార్థాలు ఏంటి. తినకూడని పదార్థాలు నెంబర్ 1 పప్పాయ. అదైతే మీ అందరికి తెలుసు, దాని గురించి వదిలేద్దాం. నెంబర్ 2 పైనాపిల్. పైనాపిల్ ఎందుకు తినకూడదు? పైనాపిల్ లో బ్రోమెలైన్ అనే కెమికల్ ఉంటుంది అనమాట. దీని వల్ల ప్రెగ్నెన్సీ పోయే ప్రమాదం ఉంది. నెంబర్ 3 రా ఆర్ హాఫ్ బాయిల్ ఎగ్, అంటే పచ్చి గుడ్డు తాగకూడదు. నెక్స్ట్ హాఫ్ బాయిల్ ఎగ్ చాలా మంది తింటూ ఉంటారు. హాఫ్ బాయిల్ ఎగ్ కూడా తినకూడదు. ఏదైతే కంప్లీట్ గా ఉడకబెట్టిన గుడ్డు ఉంటుందో గుడ్డు లోపల ఆ ఎల్లో అనేది కంప్లీట్ గా ఉడికి ఉండాలి. ఎందుకు? యాక్చువల్ గా ప్రెగ్నెన్సీ ఉమెన్ కి ఇమ్యూన్ సిస్టమ్ అనేది వీక్ గా ఉంటుంది. ఇటువంటప్పుడు మీరు ఈ రా ఎగ్ గానీ లేదా హాఫ్ బాయిల్ ఎగ్ గానీ తిన్నారంటే దీంట్లో సాల్మోనిలా అనే బ్యాక్టీరియా ఉంటుంది. ఈ బ్యాక్టీరియా మీకు వామిటింగ్, మోషన్స్, ఇంకా ఫీవర్, ఇంకా స్టమక్ పెయిన్ ఇలాంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయొచ్చు. ఒకవేళ ఇది తిని మీరు తట్టుకున్న లోపల ఉన్న బేబీకి ఇది ఎఫెక్ట్ చేయొచ్చు. నెంబర్ 4 అండర్ కుక్డ్ మీట్ ఆర్ ఫిష్. దీని అర్థం ఏంటంటే సగం సగం ఉడికిన మటన్ తినకూడదు, చికెన్ తినకూడదు, ఫిష్ తినకూడదు. నేను ఎందుకు చెప్తున్నానండి ఈ మాట? కొంతమంది ఇప్పుడు మటన్ లో గుండెకాయ ఉంటుంది, పచ్చి గుండెకాయ తినే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. అటువంటి పనులు చేయకూడదని నేను చెప్పడం. నెక్స్ట్ వచ్చేసి ఫిష్ లో టూనా ఫిష్ అని వస్తుంది. అది డబ్బాల్లో వస్తుంది మనకి రెడీమేడ్ గా. దాంట్లో కొంతమంది చేశారు ఆ టూనా ఫిష్ తీసుకొని లైట్ గా నిమ్మకాయ పెట్టుకొని తినేస్తూ ఉంటారు. ఇవన్నీ ప్రెగ్నెంట్ లేడీస్ చేయకూడదు. మటన్ గానీ ఫిష్ గానీ ఏదైనా సరే ఫుల్ గా కుక్ అయినాకే మీరు తినాలా. ఎందుకంటే వీటిల్లో టొక్సోప్లాస్మా అనే బ్యాక్టీరియా ఉంటుంది. ఇది బేబీ బ్రెయిన్ ని డ్యామేజ్ చేస్తుంది. నెంబర్ 5 అన్పాస్టరైజ్డ్ మిల్క్ అండ్ చీజ్. దీని అర్థం ఏంటంటే విలేజెస్ లో ఉంటే ఇంటింటికి వచ్చి పాలు పోసేసి వెళ్తూ ఉంటారు. అంటే ఇది కంపెనీ నుండి రాదు, వాళ్ళ ఇంట్లో పాలు పితికి మనకి ఇంటికి వచ్చి పోసేసి వెళ్తుంటారు. అది అన్పాస్టరైజ్డ్ మిల్క్, అంటే అది ప్రాసెస్ చేయని మిల్క్. ఇటువంటి మిల్క్ లో లిస్టేరియా అనే బ్యాక్టీరియా ఉంటుంది. దీని వల్ల ప్రెగ్నెన్సీ పోయే ప్రమాదం ఉంది. ప్యాకెట్ మిల్క్ యూజ్ చేయడం సేఫ్. ప్యాకెట్ మిల్క్ లో కూడా క్లియర్ గా వాళ్ళు రాసి ఉంటారు పాస్టరైజ్డ్ మిల్క్ అని చెప్పేసి. అటువంటి మిల్క్ ని యూజ్ చేయడం సేఫ్ సైడ్. అంటే నా మీనింగ్ ఇప్పుడు ఇంటికి వచ్చి పాలు పోస్తారు, ఆ పాలు యూజ్ చేయదని కాదు. ఆ పాలను మీరు ఖచ్చితంగా బాయిల్ చేయాలి. బాయిల్ చేసినప్పుడు ఏమవుతుందంటే దాంట్లో ఉన్న బ్యాక్టీరియా చనిపోతారు. ఆ తర్వాత మీరు తాగొచ్చు. ఈ మధ్య కాలంలో పాస్తాల్లో, పిజ్జాల్లో ఈ చీజ్ వేసుకుని తినడం హెవీగా మారింది. ప్రెగ్నెంట్ గా ఉన్న వాళ్ళు ఇవన్నీ మానేస్తే మంచిది. నెంబర్ 6 స్ట్రీట్ ఫుడ్ అండ్ జంక్ ఫుడ్. మీ లోపల ఫీలింగ్ నాకు తెలుసు, సార్ మీరేం చెప్పినా కూడా మా గోబీ మంచూరియన్ మేము వదులుకోలేము, మా చికెన్ 65 మేము వదులుకోలేము, ఇదే కదా మీ ఫీలింగ్. కానీ ప్రెగ్నెన్సీ టైంలో మీరు అవన్నీ వదులుకోవడం మీకు మీ బేబీకి ఇద్దరికి చాలా మంచిది. కాబట్టి నన్ను అడిగితే ఈ బయట ఫుడ్ అంతా మీరు బంద్ చేసి హోమ్ ఫుడ్ ని ప్రిఫర్ చేయండి. మీరు మీ బేబీ ఆరోగ్యంగా ఉంటారు. స్ట్రీట్ ఫుడ్ ఎందుకు నేను వద్దంటున్నానంటే హైజీన్ లేకపోవడం. అంటే వాళ్ళు ఎటువంటి వాటర్ వాడతారో తెలియదు, ఎటువంటి ఆయిల్ వాడతారో తెలియదు, మనమైతే అక్కడ కొంచెం చూడము. కాబట్టి అటువంటి ఫుడ్ మీరు తిన్నారంటే వామిటింగ్ అయ్యే ఛాన్స్ ఉంది, లూజ్ మోషన్స్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ ప్రభావం అంతా బేబీ మీద పడడానికి ఛాన్సెస్ చాలా వరకు ఉంటాయి. కాబట్టి ఈ ఫుడ్ ని అవాయిడ్ చేయండి. ఈ జంక్ ఫుడ్ అంటారా, ఈ చిప్స్ అవి ఇవి, వీటిల్లో అంతా కెమికల్స్ వేసి వాళ్ళు 1 year 2 years లాంగ్ లైఫ్ అవి రావడానికి వాటిని రెడీ చేస్తూ ఉంటారు. అవన్నీ తినడం వల్ల దాని ఎఫెక్ట్ కూడా బేబీ మీద పడుతుంది. నెంబర్ 7 టీ అండ్ కాఫీ. టూ మచ్ గా కాఫీ గానీ టీ గానీ తాగిన ప్రమాదమే. ఎందుకంటే దాంట్లో కెఫెన్ ఉంటుంది. మీకు మరీ మాకు హెడ్ ఏక్ వచ్చేస్తుంది మా వల్ల కాదంటే లైట్ గా డే లో 1 time మాత్రం తీసుకోండి. ఈ కెఫిన్ ఏం చేస్తుందంటే మదర్ కి హార్ట్ బర్న్ అయ్యేలాగా చేస్తుంది, లేదంటే బేబీ పుట్టినప్పుడు లో వెయిట్ వచ్చేలాగా చేస్తుంది. కాబట్టి కెఫిన్ అనేదాన్ని మీరు కంప్లీట్ గా మానేస్తే మంచిది. లేదు మా వల్ల కాదంటే టీ గానీ కాఫీ గానీ లైట్ గా తీసుకోండి రోజుకి ఒకసారి. 8th one వచ్చి ఆల్కహాల్ అండ్ స్మోకింగ్. ముందంతా మగవాళ్ళు తాగుతూ ఉన్నారు ఈ స్మోకింగ్, ఆల్కహాల్, మందు ఇటువంటివన్నీ. కానీ ఇప్పుడు లేడీస్ కూడా స్టార్ట్ చేశారు. కాబట్టి మన కర్మ దీన్ని కూడా నేను దీంట్లో యాడ్ చేయాల్సి వస్తుంది. ఈ ఆల్కహాల్ స్మోకింగ్ అనేది ఎంత డేంజరస్ అంటే ప్రెగ్నెంట్ లేడీకి బేబీ బ్రెయిన్ డెవలప్ అవ్వదు. బేబీ పుట్టేటప్పుడు ఏదైనా డిఫెక్ట్ తో పుట్టొచ్చు, అంటే లోపం, ఏదైనా ఒక లోపంతో పుట్టొచ్చు. ప్రీ టర్మ్ డెలివరీ అంటే డెలివరీ అవ్వాల్సిన టైం కన్నా ముందుగానే డెలివరీ అవ్వచ్చు. కాబట్టి ఇది చాలా డేంజరస్. ఈ ఆల్కహాల్ స్మోకింగ్ అనేది ఒకవేళ ఎవరైనా చేస్తూ ఉంటే ప్లీజ్ స్టాప్ ఇట్. ఓకే, ఒకవేళ మీ హస్బెండ్ గాని ఇంకా ఎవరైనా సిగరెట్ కాల్చినా వాళ్ళ పక్కన మీరు కూర్చోవద్దండి. స్మోకింగ్ అనేది ఎలాగంటే తాగే వాళ్ళకన్నా పక్కన పీల్చుకునే వాళ్ళకి ఎక్కువ హానికారకం. కాబట్టి మీరు దూరంగా ఉండండి. 9th one హెర్బల్ టీస్ అండ్ మెడిసిన్స్. ఎగ్జాంపుల్ కి అలోవెరా. అలోవెరా అన్నిట్లో చాలా మంచిది, చాలా వాటిలో దీన్ని యూజ్ చేస్తారు. కానీ ప్రెగ్నెంట్ లేడీస్ మాత్రం అలోవెరా జ్యూస్ ఎప్పుడు తాగకూడదు. అలానే మెడిసిన్స్ ఏదంటే ఆ మెడిసిన్ వీళ్ళు యూజ్ చేయకూడదు. ఆ విటమిన్ టాబ్లెట్స్ అని, ఈ విటమిన్ టాబ్లెట్స్ అని ఏదంటే అది తినకూడదు. ఏదైతే మీకు డాక్టర్ ప్రిస్క్రైబ్ చేశారో అదే మీరు యూజ్ చేయాలి. మీ ఇష్ట ప్రకారం ఫార్మసీలో వేసి అవి ఇవి మెడిసిన్ తీసుకొని మీరు తినడానికి లేదు. అలోవెరా జ్యూస్ ఎందుకు నేను తాగొద్దన్నానంటే మీకు డెలివరీ అనేది ఎర్లీగా జరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి ఈ జ్యూస్ వలన. కాబట్టి దీన్ని అవాయిడ్ చేయండి. నెంబర్ 10 ఫిష్ విత్ హై మెర్క్యూరీ. ప్రెగ్నెంట్ లేడీస్ కి ఫిష్ అనేది మంచిది
ప్రెగ్నెంట్ లేడీస్ కే కాదు, ఫిష్ ప్రతి ఒక్కరికి మంచిదే. ఏ డాక్టర్ దగ్గరికి పోయినా మీకు ఫిష్ తినమని చెప్తాడు. చికెన్ మటన్ తక్కువగా తిని ఫిష్ ఎక్కువగా తినండి అయినా అని చెప్తారు ఏ డాక్టర్ అయినా సరే. కానీ కొన్ని ఫిషెస్ లో మెర్క్యూరీ అనే పదార్థం ఉంటుంది. అటువంటి ఫిషెస్ ప్రెగ్నెంట్ లేడీస్ తినకూడదు. ఆ ఫిషెస్ ఏంటంటే సొరచాప అంటారు, అది తినకూడదు. వంజ్రం అంటారు, అది తినకూడదు. కోనం అనే ఫిష్ కూడా ఉంటుంది, అది కూడా తినకూడదు. ఈ 3 ఫిషెస్ ని ప్రెగ్నెన్సీలో అవాయిడ్ చేయండి, ఎందుకంటే వీటిలో హై మెర్క్యూరీ ఉంటుంది. ఈ ఫిషెస్ నేను ఎందుకు తినకూడదు అంటున్నానంటే, ఈ ఫిషెస్ లో ఉన్న మెర్క్యూరీ అనే పదార్థం బేబీ బ్రెయిన్ ని డ్యామేజ్ చేస్తుంది, అలాగే బేబీ నర్వ్ సిస్టమ్ కూడా డ్యామేజ్ చేస్తుంది. కాబట్టి మీరు ఈ 3 ఫిషెస్ అవాయిడ్ చేయండి. ఓకే, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క ప్రెగ్నెంట్ లేడీకి ఫస్ట్ ఆఫ్ ఆల్ నా కంగ్రాట్స్. అలానే ఆ దేవుడిని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, మీరు ఒక మంచి బిడ్డకి, ఒక హెల్తీ బిడ్డకి జన్మనివ్వాలని చెప్పి. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.